వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 11. ఇంటిగ్రల్ x పవర్ 4 డివైడెడ్ బై 1 ప్లస్ x పవర్ 10 dx, రైట్? సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే, ఇంటిగ్రల్ x పవర్ 4 డివైడెడ్ బై 1 ప్లస్ x పవర్ 5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా నేను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, పుట్ x పవర్ 5 ఈక్వల్స్ టు t. ఎందుకని x పవర్ 5ని t అనుకున్నాను? దీనికి డెరివేటివ్ చేస్తే x పవర్ 4 వస్తుంది కాబట్టి. సో ఇఫ్ ఐ డూ ద డెరివేటివ్, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 5x పవర్ 4 ఇంటూ dx ఈక్వల్స్ టు dt, అంతే కదా, రైట్? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ 5 అన్నది లేదు, x పవర్ 4 dx మాత్రమే ఉంది. సింపుల్గా దీని నుంచి మనం x పవర్ 4 dx ఈక్వల్స్ టు dt బై 5 అని రాసుకోవచ్చు, లేదా ఇక్కడ 5 ఇక్కడ 5 పెట్టుకోవచ్చు, 1/5 ఇక్కడ 5 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో listen carefully. So what I can write like this, x power 4 into dx and then write dt by 5 and write dt divided by 5 into 1 plus x power 5 అంటే ఏమనుకున్నాం, t అనుకున్నాం. సో 1 plus t square, right or not? So 1/5 బయటకు వెళ్ళిపోతుంది. సో 1/1 plus t square into dt, right? What do we know the formula? Integral 1/1 plus x square అంటే we know the tan inverse x, అవునా? See, integral 1/1 plus x square dx ఎంత? tan inverse x plus c. yes or no? కాబట్టి x ప్లేస్లో t ఉంది కాబట్టి what I will be getting here 1/5 tan inverse t plus c. What is the value of t here? x power 5. So what is the final answer? 1/5 tan inverse x power 5 plus c. This is the answer, right? Please note it. Next one, question number 12. Okay friends, look at the question number 12. This is a very logical question. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ x క్యూబ్ ఇంటూ tan ఇన్వర్స్ x పవర్ 4 డివైడెడ్ బై 1 ప్లస్ x పవర్ 8 dx కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్లో ఉన్న ఫంక్షన్ ఎలా రాస్తానంటే, ఇక్కడ x పవర్ 4, ఇక్కడ x పవర్ 8, ఇక్కడ x క్యూబ్ కనిపిస్తుంది. ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని నేను x పవర్ 4 హోల్ స్క్వేర్ అని రాసి x పవర్ 4ని t అనుకున్నాను అనుకోండి, x క్యూబ్ ఇంటూ dx ఫార్మాట్లో వచ్చేస్తుంది. అలా అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే క్వశ్చన్ని చూసిన వెంటనే మీకు అబ్జర్వేషన్ మైండ్లో రావాలి. సరే, లుక్ ఎట్ ద సొల్యూషన్. ఇంటిగ్రల్ x క్యూబ్ ఇంటూ tan ఇన్వర్స్ x power 4 whole divided by 1 plus x power 4 whole square. 4 2s 8 కదా, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, పుట్ x power 4 ఈక్వల్స్ టు t సబ్స్టిట్యూట్ చేస్తాను. సో వాట్ ఈస్ ద డెరివేటివ్ ఫర్ దిస్? 4x క్యూబ్ dx ఈక్వల్స్ టు dt, అంతేనా? వాట్ ఈస్ x క్యూబ్ dx? x క్యూబ్ dx ఏమొస్తుంది? dt డివైడెడ్ బై 4 వస్తుంది, రైట్? సో x క్యూబ్ ఇంటూ dx, ఆ ప్లేస్లో మనం dt బై 4 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో dt డివైడెడ్ బై 4, ఇక్కడ tan ఇన్వర్స్ x పవర్ 4 ఉంది కదా, అంటే tan ఇన్వర్స్ t అనమాట. ఎస్ ఓను? సో tan ఇన్వర్స్ t dx, x క్యూబ్ ఇంటూ dx అంటే dt అని పెట్టచ్చు. దిస్ ఇస్ dt డివైడెడ్ బై 4. ఆ తర్వాత ఇక్కడేముంది, 1 ప్లస్ t స్క్వేర్ కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు దీన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి? లిజన్. 1/4ని బయటికి తీసుకువెళ్ళిపోతున్నాను. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ t ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx, రైట్ ఆర్ నాట్? ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సి ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. ఏంటది? ఇంటిగ్రల్ f ఆఫ్ x పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx ఏమొస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ f ఆఫ్ x పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 ప్లస్ c. ఎస్ ఓ నో? రైట్ ఆర్ నాట్? ఇది f ఆఫ్ x, f ఆఫ్ t అనుకుందాం సపోజ్. ఇక్కడ x కాదు, దిస్ ఇస్ t స్క్వేర్, రైట్? యా, ఫైన్. దీనికి డెరివేటివ్ చేస్తే ఇదే కదా వచ్చేది. వీ నో దట్ d బై x ఆఫ్ tan ఇన్వర్స్ x, దట్ ఈస్ నథింగ్ బట్ 1/1 ప్లస్ x స్క్వేర్. దీని యొక్క డెరివేటివే ఇక్కడ ఉంది, అవునా కదా? ఇక్కడ tan ఇన్వర్స్ టీకి పవర్లో ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు, అంటే n ప్లేస్లో 1 ఉంది. కాబట్టి ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఈ ఫార్ములాలో యూజ్ చేయొచ్చు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1/4. వాట్ ఈస్ f ఆఫ్ x హియర్? f ఆఫ్ x అంటే tan ఇన్వర్స్ t. ఎస్ ఓ నో? tan ఇన్వర్స్ t హోల్ పవర్ 1 ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 ప్లస్ c, రైట్ ఆర్ నాట్? సో ఏమొస్తుంది? 1/4, తర్వాత ఇక్కడ 2 కదా. సో tan ఇన్వర్స్ t హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ప్లస్ c. సో ఇక్కడ నాకేం మిగులుతుంది? tan ఇన్వర్స్ t హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 2s 8 ప్లస్ c, అవునా? సో ఇప్పుడు మళ్ళీ t అంటే ఏం చెప్పుకున్నాం మనం? t అంటే ఏమనుకున్నాం? అజంప్షన్ ఏం సబ్స్టిట్యూట్ చేసాం? x పవర్ 4 అనుకున్నాం. కాబట్టి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? tan ఇన్వర్స్ x పవర్ 4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8 ప్లస్ c. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్, రైట్? అంటే
సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా మళ్ళీ ఈ ఫార్ములాని మనం వాడాం. అంటే ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ఫార్ములాస్ అప్లికబుల్ అవుతాయి, రైట్? నోట్ దిస్ నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడేమంటున్నారంటే ఇంటిగ్రల్ సీకెన్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై సీకెన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డిఎక్స్ కనిపిస్తుంది. ఎస్ ఓ నో? ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే ఇక్కడ హోల్ పవర్ ఎన్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ఇంటిగ్రల్ సీకెన్ ఎక్స్ డివైడెడ్ బై సీకెన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ డిఎక్స్, రైట్? ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి? లిజన్ కేర్ఫుల్లీ. సి, పుట్ సీకెన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. దీని టీ అనుకుందాం, డినామినేటర్ ఫంక్షన్ టీ అనుకుందాం. డి బై ఎక్స్ ఆఫ్ సీకెన్ ఎక్స్ ఎంత? సీకెన్ ఎక్స్ టాన్ ఎక్స్, రైట్ ఆర్ నాట్? అండ్ డి బై ఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఎంత? సీకెన్ స్క్వేర్ ఎక్స్, ఎస్, ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. అవునా? ఇప్పుడు ఈ రెండిట్లోంచి నేను సీకెన్ ఎక్స్ కామన్ తీసాను అనుకోండి. సీకెన్ ఎక్స్ కామన్ తీస్తే నాకేమొస్తుంది? టాన్ ఎక్స్ ప్లస్ సీకెన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ, రైట్ ఆర్ నాట్? సో టాన్ ఎక్స్ ప్లస్ సీకెన్ ఎక్స్ అంటే ఇక్కడ ఏమనుకున్నాం? టీ అనుకున్నాం కదా, అవునా కదా? సో సీకెన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇది డినామినేటర్లోకి వెళ్ళిపోతే డిటీ డివైడెడ్ బై దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ టీ. ఆ టీ కిందకు వచ్చేస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ డిటీ బై టీ. ఎస్ ఓ నో? ఇప్పుడు దిస్ పర్టికులర్ వాల్యూని మనం టీతో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అండ్ సీకెన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఏమొచ్చింది? డిటీ బై టీ వచ్చింది. దాన్ని ఇప్పుడు ఇక్కడ అప్లై చేయండి. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? డిటీ డివైడెడ్ బై టీ అండ్ సీకెన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ హోల్ పవర్ ఎన్, దట్ ఈస్ నథింగ్ బట్ టీ పవర్ ఎన్. ఎస్ ఆర్ నో? సో ఇంటిగ్రల్ 1 బై టీ పవర్ ఎన్ ప్లస్ 1 dt. సో ఇంటిగ్రల్ 1 బై టీ పవర్ ఎన్ ప్లస్ 1, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫామ్లో వాడచ్చు? ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి, రైట్ ఆర్ నాట్? దిస్ ఇస్ ద ఫార్ములా. ఇన్ ద సేమ్ వే దీన్ని కొంచెం మనం మ్యానిపులేట్ చేస్తే టీ పవర్ మైనస్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 అని రాయొచ్చు కదా, అవునా? దీన్ని ఇంకెలా రాయొచ్చు? టీ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1 dt. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దాం. చేసినప్పుడు నాకు ఏమొస్తుంది? టీ పవర్ మైనస్ ఎన్ మైనస్ 1 ప్లస్ 1 డివైడెడ్ బై మైనస్ ఎన్ మైనస్ 1 ప్లస్ 1. ఎస్ ఆర్ నో? దీస్ టూ గెట్స్ క్యాన్సిల్డ్. Finally, what I will be getting is this is plus c here, and here t power minus n divided by minus n plus c. What is the value of t? T ante evanukunnam? Secant x plus tan x. So secant x plus tan x whole power minus n divided by minus n plus c. This is the answer for this particular question. Very, very logical question. Please note it. Let us see the next one. Okay friends, look at the 14th question. This is a very, very important question. చాలా important model. ఇటువంటివి ఎంసెట్లో ఖచ్చితంగా అడుగుతాడు. See, ఇంటిగ్రల్ sin 2x డివైడెడ్ బై a స్క్వేర్ cos స్క్వేర్ x ప్లస్ b స్క్వేర్ sin స్క్వేర్ x dx కనిపిస్తుంది. ఎట్లా సాల్వ్ చేయాలి? లిజన్ కేర్ఫుల్లీ. ఇది నేను ఎట్లా సాల్వ్ చేస్తానంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి పుట్ t ఈక్వల్స్ టు ఆర్ ఎల్స్ నేనేం చేస్తానంటే డినామినేటర్ మొత్తాన్ని t అనుకుంటాను. ఎందుకో మీకే తెలుస్తుంది. పుట్ a స్క్వేర్ cos స్క్వేర్ x ప్లస్ b స్క్వేర్ sin స్క్వేర్ x, అంతేనా? ఈక్వల్స్ టు టీ అనుకుందాం. ఎస్ నో? ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ రెండింటికి మనం డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తున్నప్పుడు లిజన్ కేర్ఫుల్లీ, ఏ స్క్వేర్ అలాగే ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ అ కాన్స్టెంట్. కాస్ స్క్వేర్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత? వీ ఆల్రెడీ నో దట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎంత? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, అవునా? రైట్. సో కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 2 ముందుకు వచ్చేస్తుంది బికాజ్ n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, కాబట్టి కాస్ స్క్వేర్ కాస్ పవర్ 2 మైనస్ 1 దట్ ఈస్ నథింగ్ బట్ 1 అండ్ ఎక్స్. మళ్ళీ డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత? మైనస్ సైన్ ఎక్స్, అంతేనా? రైట్. ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ దీనికి కూడా సైన్ స్క్వేర్ ఎక్స్కి 2 ఇంటూ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్కి మళ్ళీ కాస్ ఎక్స్, రైట్? అంతే కదా? ఈక్వల్స్ టు డిటీ వస్తుంది, రైట్ ఆర్ నాట్? ఇప్పుడు దిస్ ఇస్ మైనస్ 2 కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే సైన్ 2x, రైట్? ప్లస్, రైట్ ఆర్ నాట్? తర్వాత బీ స్క్వేర్ అలాగే ఉంది, 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ 2x వన్స్ అగైన్ ఈక్వల్స్ టు డిటీ. ఎస్ అవును? ఇప్పుడు రెండిట్లో సైన్ 2x ఉంది, సైన్ 2x కామన్ తీయండి. అయితే ఇంకొకటి, ఈ మొత్తానికి మనకు dx పెట్టాలి కదా కంపల్సరీగా. ఎస్ అవును? దీనికి కూడా మొత్తానికి dx ఉంటుంది, రైట్? సో సైన్ 2x కామన్ తీసినప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది? బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్. ఎస్ అవును? ఈక్వల్స్ టు డిటీ, రైట్? ఇప్పుడు నాకు ఇక్కడ న్యూమరేటర్లో కనిపిస్తున్నది సైన్ 2x ఇంటూ డిఎక్స్. సో బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అటు వెళ్ళిపోతుంది.
what I will be getting? Sin 2x dx equals to dt divided by b square minus a square. అంతేనా? ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు sin 2x dx కనిపిస్తుంది కాబట్టి dt డివైడెడ్ బై b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ డివైడెడ్ బై అండ్ a స్క్వేర్ cos స్క్వేర్ x ప్లస్ b స్క్వేర్ sin స్క్వేర్ x అంటే t అనుకున్నాం, డివైడెడ్ బై t. సో దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది, అవునా కదా? 1 డివైడెడ్ బై b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇంటిగ్రల్ 1 బై t ఇంటూ dt, అంతేనా? ఇంటిగ్రల్ 1 బై x ఎంత? ఇంటిగ్రల్ 1 బై x dx ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ log x, log x plus c. Yes or no? In the same way, integral 1 by b square minus a square into log t plus c. అవునా కదా? సో మనం t అంటే ఏమనుకున్నాం మళ్ళీ? t is nothing but a square cos square x plus b square sin square x plus c. Yes or no? So 1 by b square minus a square log of a square cos square x plus b square sin square x. Let's see, this is the final answer. Such a beautiful question it is. Please note it, very 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 important question. Next one, let us see the next one. Okay friends, look at a very 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 important question. See, integral secant square x dx divided by 9 minus 16 tan square x, right? ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? somewhat tricky question. See, let or else put tan x equals to t అనుకుంటా నేను. ఎందుకని? న్యూమరేటర్లో సీకెంట్ స్క్వేర్ కనిపిస్తుంది కాబట్టి వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ tan x? దట్ ఈస్ నథింగ్ బట్ సీకెంట్ స్క్వేర్ x dx ఈక్వల్స్ టు dt. ఎప్పుడైనా ఇది ఎట్లా ఊహించాలంటే న్యూమరేటర్లో dxకి ముందున్నటువంటి వాల్యూని బట్టి మనం ఏం తీసుకోవాలనే దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట, రైట్? అంటే ఏ పర్టికులర్ వాల్యూ తీసుకుంటే దానికి డెరివేటివ్ చేసినప్పుడు న్యూమరేటర్ dxకి ముందున్న టర్మ్ వస్తుంది అనేది చూసుకోవాలి. దట్ ఈస్ అ లాజిక్. సరే, సో సీకెంట్ స్క్వేర్ x dx dt కాబట్టి న్యూమరేటర్లో సీకెంట్ స్క్వేర్ x dx ప్లేస్లో నేను dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇంటిగ్రల్ dt divided by 9 minus 16 into what is tan x? Tan x into t కదా, ఇక్కడ 16 t square వస్తుంది. yes or no, right? so equals to integral 1 divided by ఇక్కడ dt ఇక్కడ రాద్దాము. see, ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు? 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4, మళ్ళీ t స్క్వేర్ కాబట్టి t ఉంది కాబట్టి 4t హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. yes or no? మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ 1 by a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? 1 by 2a log modulus a plus x by a minus x plus c, అంతేనా? ఇదే కదా ఫార్ములా. ఎస్ ఆర్ నో? సో ఇంటిగ్రల్ 1 by a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx ఈక్వల్ 1 by 2a log mod a plus x by a minus x. ఇప్పుడు ఇక్కడ a ప్లేస్లో 3 ఉంది, x ప్లేస్లో 4t ఉంది, కాన్స్టెంట్ కూడా ఉంది ఇక్కడ. కాబట్టి 4t ఉన్నప్పుడు ఈజీయే. 4t ఉందనుకోండి ఏం చేస్తాం? మళ్ళీ 4tకి డెరివేటివ్ చేసి వచ్చినటువంటి ఆన్సర్ని డినామినేటర్లో వేస్తాం, అవునా కదా? రైట్ ఆర్ నాట్? సో ఇక్కడ ఏం రాయొచ్చు? 1 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ ప్లేస్లో 3 ఉంది, రైట్ ఆర్ నాట్? లాగ్ మాడ్యులస్ ఏ ప్లస్ 3x. ఎస్ ఆర్ నో? సో ఏ ఈజ్ నథింగ్ బట్ 3 ప్లస్ ఎక్స్ ప్లేస్లో 4t ఉంది డివైడెడ్ బై తర్వాత ఏ మైనస్ ఎక్స్, రైట్? ఏ అంటే ఎంత? మళ్ళీ 3 మైనస్ ఎక్స్ వాల్యూ ప్లేస్లో 4t ఉంది. ఎస్ ఆర్ నో? తర్వాత 4tకి డెరివేటివ్ ఎంత? 4 కాబట్టి ఇంటూ 1 by 4. ఎస్ ఆర్ నో? ప్లస్ c. Now see, this is nothing but 2 3 6 6 4 24. So 1 by 24 log modulus 3 plus 4t, t plus ఎంత అనుకున్నాం? tan x అనుకున్నాం కాబట్టి 3 plus 4 tan x divided by 3 minus 4 tan x plus c. ఈ విధంగా సాల్వ్ చేస్తాం అన్నమాట. సో ఆన్సర్ ఈస్ 1 by 24, రైట్? log modulus 3 plus 4 tan x divided by 3 minus 4 tan x plus c. అయితే మీరు ఒకటి అడగచ్చు నన్ను, సార్ ఇక్కడ 4t ఉన్నప్పుడు మాకు సాల్వ్ చేయడం కన్ఫ్యూజన్గా ఉంది అని మీరు అంటారేమో. ఏం లేదు, ఫస్ట్ ఫార్ములా అప్లై చేసిన తర్వాత 4t కనిపించింది అనుకోండి, టీకి ముందున్న కోషన్ 1 ఉంటే డైరెక్ట్గా ఫార్ములా అప్లై అయిపోతుంది, బికాస్ ఎక్స్కి ముందు కోషన్ 1 ఉంది కాబట్టి. సో 4t కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ 4tకి డెరివేటివ్ చేసి డినామినేటర్లో 4 వేయాలి. అదే డినామినేటర్లో ఆ డెరివేటివ్ వాల్యూ వేసాను, రైట్? ఇలా కాకుండా ఇంకా వేరే ఏ విధంగా చేయాలి అని అంటే లిజన్, ఒకసారి చూడండి. వేరే మోడల్ ఎలా చేయాలి అంటే లిజన్. సో ఇప్పుడు ఇంటిగ్రల్ dt డివైడెడ్ బై 9 మైనస్ 16 t స్క్వేర్ కనిపిస్తుంది. ఇది ఎట్లా చేస్తాం? dt డివైడెడ్ బై 9 నేనేం చేస్తానంటే 16 కామన్ తీసేస్తాను. 16 కామన్ తీసినప్పుడు 9 డివైడెడ్ బై 16 మైనస్ t స్క్వేర్, అవునా? రైట్. 16 బయట తీసుకొచ్చేయండి. 1 by 16 ఇంటిగ్రల్ 9 by 16 ఎలా రాయొచ్చు? 9 by 16 ఈజ్ నథింగ్ బట్ 3 by 4 హోల్ స్క్వేర్ మైనస్ t స్క్వేర్. ఎస్ ఓ నో? ఇప్పుడు
సో ఏ స్క్వేర్ మళ్ళీ ఫార్మాట్లో వచ్చేసింది అప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు టీ స్క్వేర్ ముందున్న కోషంట్ 1 ఉంది, టీ కోషంట్ 1 ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ఏ ప్లేస్లో 3/4 ఉంది, ఎక్స్ ప్లేస్లో టీ ఉంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో అప్లై చేయొచ్చు కదా. సో 1/16 ఇంటూ ఇది మర్చిపోకూడదు, ఇట్స్ 1/2a 2 ఇంటూ 3/4 అవునా. ఓకే, తర్వాత లాగ్ మాడ్యులస్ ఏ అంటే ఎంత, ఏ ఈజ్ నథింగ్ బట్ 3/4 హియర్. సో 3/4 ప్లస్ టీ divided by 3/4 minus t plus c. Yes or no? ఇప్పుడు చూడండి 2 2s 4, 2 8s 16, 8 3s 24 అవునా. 1 divided by 24 log modulus 3 plus 4t, మళ్ళీ డినామినేటర్లో ఈ 4 డినామినేటర్ ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి, డివైడెడ్ బై 3 minus 4t. రైట్ ఆర్ నాట్. మళ్ళీ t అంటే ఏమనుకున్నాం, t అంటే tan x కదా. సో 1 divided by 24 log modulus 3 plus 4 tan x, రైట్, హోల్ డివైడెడ్ బై 3 minus 4 tan x ప్లస్ సి. సో 2 వేస్లో మనం చేయొచ్చు అనమాట. ఇందాక చెప్పింది షార్ట్ కట్, ఇది అంటే కన్వెన్షనల్ ప్రాసెస్. దీన్ని కామన్ తీసుకొని చేయొచ్చు, కామన్ తీసుకోలేదనుకోండి అప్పుడు మీరు డెరివేటివ్ చేసి డినామినేటర్లో వేయాలి. రైట్, దిస్ ఇస్ అ వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లెట్ us see in the next session. Bye.